మా ఇంటి ఆడపడుచు రెండో భాగం. ఇంటికి వచ్చిన చెల్లెల్ని ఒక ముద్దాన్ని పెట్టి ఒక నిద్ర చేయించలేదు షాదుగా వాడడం అని, పిల్లల చెంగు పట్టుకొని తిరిగి అసమర్థులు అని చెప్పమంటారా? మేము ఆపదలో ఉండే వచ్చి కాపాడమని చెప్పమంటారా? ఏం చెప్పమంటారు చెప్పండి. జరిగిపోయింది. ఈ విషయం అమ్మాయి తెలియపరచండి, లేకపోతే మేము పొద్దున నాకు చెప్పలేదని బాధపడుతుందిరా. నానా, మేము బాగున్నప్పుడు చెల్లెల్ని బాధ పెట్టాము, బాధలో ఉన్నప్పుడు మేము బాధలో ఉన్నామమ్మా అని చెల్లెలికి ఫోన్ చేసి చెప్పాలా నాన్న? అరే చిన్నోడా, ఏదో ఉన్నారా? ఇదకే కదా ఇంటి మీద కొలికి ఒంటి మీద కొలి తీసుకొచ్చుకున్నారు. నా మాట ఇంటే జరుగుతుందా? మీ ఇష్టాసంగా మీ ఇష్టం కాదు. మనం అనుకున్న ప్లాన్ వెనక్కి పోతుందేమని భయంగా ఉందండి. ఇప్పించుదానా? వెనక్కి పోలేదు, ఏం లేదు, ఇప్పుడే మొదలైంది. నాకేం అర్థం కావట్లేదు. వదిలినట్టు నాకేదో తేడా కొడుతుంది. ఇందాక నా చేత ఫోన్ చేస్తే బాగుండేది. మీ అన్నదమ్ములు ఇద్దరు తొడగొట్టుకోవడం మీద సాధించేది ఏదైనా ఉందా? పిచ్చిదానా, మా అన్నయ్య ప్లాన్ వేసాడు అనుకో, అది సక్సెసే. నువ్వు వెళ్ళకుండా చూస్తా ఉండు ఏం జరిగిద్దో. గారికి ఎక్కడ నొక్కాలో ఎక్కడ తగ్గించాలో ఆయన తెలుసు. మీరు అడగండి. ఇదంతా మనకెందుకు, అంతా మా అన్నయ్య చూసుకుంటాడు. అదే తమ్ముడు, నాన్న చేత ఇక్కడి నుంచి ఫోన్ చేయించావు అనుకో, అక్కడ అమ్మాయికి డౌట్ వస్తుంది, ఇక్కడ నాన్నకే డౌట్ వస్తుంది. విషయం నాన్నకి చెప్పాను కదా, ఇక్కడి నుంచి నానే అడుగుతాడు కదా. ఇంటే ఆడపడుచు కదా, అన్నల కోసం నాన్న కోసం ప్రేమతో డబ్బులు తెచ్చి ఇచ్చిందిలే. అన్నా, ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళని చెరగదీశాము. నాకు డౌట్ అన్నా, నాన్న అమ్మాయి దగ్గరికి వెళ్తాడో లేదో అని. ఇప్పుడు ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఎగదీసేసి వీళ్ళు దెయ్యాలోళ్ళని మనం మంచోళ్ళని నాన్నగారు నమ్మించాం. వీళ్ళ కోసం కాకపోయినా కనీసం మన కోసమైనా వెళ్తాడులే, చెవితో తిరిగి వస్తాడులే. వీళ్ళ ఆలోచనలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నాయి కానీ సరే ఇవన్నీ వదిలేసేయండి. జరిగేదంటే అదే జరిగింది. సరదాగా బయటకు వెళ్దాం పదండి, అందరం కలిసి. ఏమంటారు? మన చేతిలో ఉంది, 70% మా నాన్నగారి చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తాడో ఏమో. మీ ఆశలకు అర్థం లేదు, మీ గొడవ లేకుండా వెళ్దాం పండి బయటికి. వదినా, 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 వదినా. నా సగభాగం నాకు రావాలి కదా. రామరాజు, మీ అన్నయ్యకి ఇవ్వాల్సిన 10 లక్షల సంగతి ఏంటి మరి? మీ దగ్గర 10 లక్షలు డబ్బులు తీసుకున్నాను అన్నావు కదా వదినా. నోట్లు కానీ సాక్ష్యాలు కానీ ఉన్నాయా? తీసుకురావద్దురా. రామరాజు, తీసుకున్నట్టు ఉన్నాం, ఇచ్చిన ఆయన లేదు కదా, నువ్వు నిజమైన తప్పుకుంటావు. నేనేం తీసుకోలేదు, సాక్షులు ఉంటే తెచ్చుకో. ఏమండి అలా మాకండి, 10 లక్షలు నిద్ర తర్వాత 20 లక్షలు కూడా అనేసింది. వదినా, ఒక సొమ్ము నాకు అవసరం లేదు, నాకు రావాల్సింది ఏదో నాకు ఇచ్చేసి బాగుంటుంది. ఏమండి, మేము చూస్తే మన ఆస్తి మనకి ఇచ్చేటట్టు కనపడలేదు, మనం చేసేది మనం చదవం పదండి. వదినా, నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, మా అన్న దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇది మా నాన్న ఆస్తి, సమాన హక్కు ఉంటుంది. చట్ట ప్రకారం అయితే అది నాకు కావాల్సిన భాగం నాకు వస్తుంది. నీతో నాకు బాధ ఎందుకు? ఆ చట్టం ఏదో నీకు న్యాయం చేసింది, నాకు న్యాయం చేసిందిగా. 10 లక్షల విషయం కూడా ఆ చట్టం దగ్గరే తెలుసుకున్నామని.
ఆలోచన ఉన్నట్టే ఉండి ఆలోచన లేకుండా మాట్లాడమాక. తర్వాత నీ ఇష్టం, కష్టాలు తప్పవు. అక్క మాట కంటే మా ఆయన 10 లక్షలు తీసుకున్నాడని నువ్వు అంటున్నావు. నీ కాడ ఏమైనా సాధ్యం ఉంటే తెచ్చుకో. ఇంటి ఫస్ట్ కోడలుగా నువ్వు వచ్చావా నేను వచ్చానా? ఇవన్నీ నీకేం తెలుసా మాట్లాడుతున్నావు? మా ఆయన అమాయకుడిని చేసి 10 లక్షలే అన్నావు. ఇంకా 20 లక్షలు 30 లక్షలు అనేదాన్ని మా నెత్తి మీద వేసేదాన్ని. అమ్మా 10 లక్షలు 20 లక్షలు మీ నెత్తిన వేయడం ఎందుకు కానీ మా ఆయన దగ్గర తీసుకున్న 10 లక్షలు మాకు ఇచ్చి మామయ్య గారు ఆస్తిలో మీ భాగం మీరు పట్టుకొని పోండి. మాటకి మాట్లాడుతూ మీ అన్నయ్యకి మీ నాన్నకి ఫోన్ చేసి పిలిపించు, కూర్చొని మాట్లాడదాం. వాళ్ళు ఎందుకు మధ్యలో? నాకు భర్త లేడు కాబట్టే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అదే ఆయన ఉంటే మీతో ఇలా అనిపించుకోపోయేదన్నా. రామరాజు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారంగా తెచ్చుకోండి. అంతేగాని మీ ఎదురు వచ్చినంత ఇలా మాట్లాడుతున్నావు. లేదు నాన్న, ఇప్పుడైనా వచ్చింది. పిల్లలకంటే సరిపోదు, ఎలా పెంచాలో, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్పించి పంపించాలి. అయ్యా మా పిల్లలకి మంచి చెడు నేర్పించి పంపించాను. నువ్వు కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. మంచి చెట్లు నేర పెట్టి మమ్మల్ని నోరేసుకొని బతుకుతుంది. ఏమ్మా నీ భార్య భర్త ఇద్దరు ఒకటే మాట్లాడుతుంటే ఒకటి నోరేసుకోవడం మాట్లాడేది, లేకుంటే మీ ముందు బతకగలుగుతుందా? తండ్రైన వాడివి వాళ్ళతో గొడవ ఏంటని చెప్పాలి కానీ నువ్వే నూరేసుకొని బతకమంటావు. నువ్వే తండ్రివయ్యా బాబు. రామరాజు నోటితో మాట్లాడి నోటితో పిలిపించుకో. చిన్న పెద్ద లేకుండా మాట్లాడమాక. నువ్వు మాట్లాడు నాకు నాన్న. ఈ విషయం ఇంతకు తేలే తగ్గలేదు కానీ రా కేవలం. ఎందుకమ్మా పట్టుకోకూడవా? ఈ కాలంలో ఆడది బతకాలంటే నోరేసుకొని మాటకి మాట సమాధానం చెప్తేనేలే గాని అన్నయ్యలు వదిలితే బాగున్నారా? ఏం చెప్పానమ్మా, అక్కడ పరిస్థితి చూస్తే వాళ్ళు పూర్తిగా అప్పులు పాలై ముందు డబ్బా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తాగి చచ్చిపోతా అంటున్నారు. ఇక్కడికి వస్తే నీ పరిస్థితి ఎలాగుంది? నాకెటు కాలాటం లేదమ్మా. అన్నయ్య చచ్చిపోతానంటున్నారా? భర్తను పోగొట్టుకున్నా నేనే ధైర్యంగా బ్రతుకుతున్నాను. అప్పులు చేసి వాళ్ళు చచ్చిపోవడానంట వీటి ఎలాగోలా తీర్చుకోవాలి కానీ. అమ్మా మీ అన్నయ్యని బాధగా ఎంటాడుతుంది అమ్మా. నానా బాధపడకు. నా భర్త చనిపోయినప్పుడు 25 లక్షలు గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయి. అవి తీసుకెళ్లి అన్నయ్య వాళ్ళ అప్పులు తీరుద్దాం. అన్నయ్య వాళ్ళు చనిపోవడం ఎందుకు, నేను లేనా? అమ్మా నిన్ను తీసుకెళ్లి ఒక్కరోజు నిద్ర చేయించలేకపోయారు, ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయారు. ఎందుకమ్మా వాడి మీద నీకింత శ్రద్ధ? నానా నా అన్నలు అంటావా? నాకు తెలిసిందే. వదినలు అంటావా? తెలిసి తెలియక మాట్లాడే మాటలు. వాళ్ళు మంచి వాళ్ళే, నేనేం వాళ్ళ గురించి పట్టించుకోను. నిజమేనమ్మా, అందుకే కావాలా ఇంటికి ఒక ఆడబిడ్డ ఉండాలంటారు. ఎందుకంటే తల్లి లేకపోయినా తల్లిగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందని. అన్నా నేను వెళ్ళి డబ్బులు రెడీ చేసుకొని వస్తాను. వెళ్దాం అన్నయ్య వాళ్ళ దగ్గర. వాతావరణం చాలా బాగుంది కదా? అవునండి, చాలా బాగుంది. అన్నయ్య ఈ వాతావరణంలో ఒక బిల్డింగ్ కట్టుకొని ఏ బాధలు లేకుండా బతకాలనిపిస్తుంది అన్నయ్య. ముందు టైం టు టైం ఇంటి కడితే చాలు. మీలాంటి బడావాడే బావి దగ్గరికి వెళ్తే బావిలో నీళ్ళు లేకుండా పోయినాయి అంట. అట్టుంది నీ వ్యవహారం. నా పరువు మీద దర్వేయడం తప్ప నీకేం పర్లేదా? గాపు వదిలేంట్రా బాబు ఇంకా మీ గోళ. ఏమన్నా ఆకలి దంచేస్తున్నా. ఇంటికి వెళ్ళి బిర్యానీ చేపించుకొని తిందాం పాండి. అబ్బా బావుగారు, ఈయన ఎప్పుడు తిండి 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 ఈ దశలోనే ఉంటాడు కానీ మనం ఆలోచించిన ప్లాన్ లో మీ నాన్నగారు వెళ్ళారో లేదో, మీ చెల్లి డబ్బులు తీసుకొని వస్తుందోనే ఆలోచనే లేదండి. తిండి 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 ఇదే ధ్యాస అండి. ఇలాగే చూస్తున్నాను రోజు ఇంట్లో. ఆగండి ఏదో ఫోన్ వస్తుంది చూద్దాం.
నాన్నగారు ఫోన్ చేస్తున్నాడు. హలో హలో పెద్దోడా, నానా చెప్పండి. ఎక్కడున్నావురా? ఏం చెప్పమంటావు నాన్న, అప్పులలో వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తుంటే ఏం చెప్పాలి అర్థం కాక సమాధానం చెప్పలేక బయటకు వచ్చి తిరుగుతున్నా. అరే పెద్దోడా, అమ్మాయి నేను 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొచ్చావు. మీ బాకీలు ఎక్కడెక్కడ తీర్చి మనం పొలం మీద తర్వాత అమ్మాయికి ఇద్దాం. మీరు ఎక్కడున్నారో రండి. సరే నాన్న వస్తున్నాం. ఏం చేస్తాం, చివరికి చెల్లి దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అరే పెద్దోడా, ఇంటికి తాళా వేస్తున్నాయి, కోళ్ళు ఎక్కడికి లేరా? నానా ఏం చేయాలో తెలియక మాతో పాటు ఎంట పెట్టుకొని ఎక్కడో దాక్కున్నావులే నాన్న. అరే ఎంత బతికి ఇంటికి మా చచ్చిపోయినట్టు. సరేలే కానీ ఎక్కడున్నారు, ఇంటికి రండి. సరే నాన్న. అరే పెద్దోడా, అమ్మాయి వచ్చింది, ఫోన్ మాట్లాడుతుంటే మాట్లాడరా. ఇవ్వండి నాన్న. అన్నయ్య ఎక్కడున్నారు? ఏం చెప్పంటావు అమ్మా, బాధలు వచ్చి దరిద్రం బట్టి రోడ్డును పడ్డాం. ఏం కాదులే అన్నయ్య, డబ్బులు నేను తీసుకొని వచ్చానులే, రండి. సరేనమ్మా వస్తున్నామమ్మా. అరే తమ్ముడు, ఆ రోజు నాన్న చేత ఫోన్ చేపిస్తే బాగుండేది అన్నయ్య అన్నాం. అలా చేయిస్తే ప్లాన్ అంటారు ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు చూడు, నానే వెళ్ళి చెల్లిని వెంట పెట్టుకుని డబ్బుతో సహా వచ్చాడు. ఏమంటావు? ఏదైనా మాత్రం సాధించాంరా, చాలా హ్యాపీ. ఓకే నాన్న ఎంతసేపు అవుతుంది వచ్చి? చెల్లిమా ఎంతసేపు అవుతుందమ్మ వచ్చి? చల్లగా ఉంది, పైన కూర్చుందాం. మెల్లిగా మెల్లిగా. ఓకే ఓకే, జాగ్రత్త. అమ్మా, నేను చేసిన తప్పు మాకు తెలియదమ్మా. నువ్వు ఇంటికి వచ్చిన దాన్ని కూడా ఏం చేసావు మాకు తెలీదా? ఇంకా ఏమని చెప్పేదమ్మా? నాన్న, అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అమ్మాయికి ఎందుకు చెప్పావు? అసలే భర్త లేని ఆడపిల్ల, ఆమె డబ్బులు మనం వాడుకోవటం ఎంతది కరెక్ట్? చూసే జనం ఏమనుకుంటారు? ఏమైనా ఆలోచించారా? జనాలు ఏమనుకుంటారా? అప్పుడైనా ఇంటికి వెళ్ళడంలోనే భార్యను తీసుకెళ్ళి ఎక్కడో దాక్కున్నారే, అప్పుడు అనుకోరా ఈ జనం? అబ్బాయి వాళ్ళు డబ్బులు చేశారని మాకు తెలియదు. తీరా చూస్తే 25 లక్షలు అని చెప్తున్నారు. మేము ఏం చేయమంటారు మావయ్య? ఏమ్మా, 25 లక్షలు కొన్నారే, ఇంట్లో డబ్బులు ఇవ్వకుండానే, ఇంట్లో వాడకుండానే 25 లక్షలు అప్పు చేశారా? నా కొడుకులు తాగుబోతులు కాదు కదమ్మా. మావయ్య, అప్పు చేశారు, ఇంత అప్పు చేశారని మమ్మల్ని అంటున్నారే, మీ కొడుకుల మీద ఉన్న నమ్మకం మా మీద లేదా మావయ్య? నానా, మగాళ్ళు బయట చేసే అప్పులు ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పి చేస్తారు. ఎందుకు వదిలిన అనడం? నేను డబ్బులు తీసుకొచ్చాను కదా. అని పెద్దోడా, అనే చిన్నోడా, అమ్మాయి 25 లక్షలు డబ్బులు తీసుకొచ్చింది. పర్సనల్ కొద్ది వచ్చింది డబ్బులు అయింది. ఆ డబ్బులు తీసుకొని మీ అప్పులు తీర్చుకోండి. మనం పొలంలోనే ఆ డబ్బులు అమ్మాయి తింటాం. ఆడపిల్లలు ఉంచుకోబోతున్నా. అమ్మాయికి డబ్బులు వేస్తామని చెప్పి మాట ఇవ్వటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి అమ్మాయిని ఇబ్బంది పెట్టు. ఆ మాట ఏదో మీ మాటగానే చెప్పండి, డబ్బులు ఇద్దామని. సరే అమ్మా, ఎలాగైనా పొలం అమ్మి మీ డబ్బులు మీకు ఇస్తాను. ఆ డబ్బులు ఏది వాళ్ళకి ఇస్తే అప్పులు తీర్చుకుంటారమ్మా. ఇచ్చే విషయం తర్వాతలే నాన్న, నా మేలు. నానా ఇస్తారు అనమాకు,
ఇస్తాను అని చెప్పు. ఎందుకంటే అమ్మాయికి మా మీద నమ్మకం ఉండదు నాన్న. ఏరా 25 లక్షలు అప్పు చేస్తుంది మీరు, మీ భార్య మాటలని మీరు అప్పు చేసి నానా నువ్వే ఒప్పుకోమంటున్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్ రా? నానా డబ్బులు దేవద్దు, చెల్లెమ్మా మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళండి, మాకొద్దు. అప్పులతో తన్నులు తింటాం లేదా చేస్తాము, మా బాధ మేమే పడతాం. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదులే కానీ ఏమా మనం తీసుకొచ్చిన పురుగు మందు డబ్బా తీసుకురాపో, కలిసి చచ్చిపోదాం. వీళ్ళకి అప్పుడన్నా హ్యాపీగా ఉంటుంది. సీత కింద బ్యాగులో నిద్ర మాత్రం కానీ తీసుకురాపో. నానా నువ్వు చల్లగా ఉండు. అమ్మాయిని పిలుచుకొచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి ఇది ఒక నాటకమా? సస్తావులే పో, నువ్వు పో ఇంకా. అరే తమ్ముడు, నిద్ర మాత్రం వేసుకుంటూ చచ్చిపోవరా. నేను ఒక్కడు చచ్చి నువ్వు బతికావనుకో ఆ పెద్ద నిన్ను చంపేస్తాడు. అదంత ఎందుకులే కానీ నా దగ్గర పురుగుల మందు ఉంది, నన్ను కలిసి చచ్చిపోవాలి. ఏమంటావు? అప్పుడే ఆయన బుద్ధి వస్తానన్నా. అన్నయ్య, నాన్నకి మీకు ఏముందో తెలియదు కానీ మీకోసమేగా డబ్బులు తీసుకొచ్చాను. అప్పులు తెచ్చుకొని సంతోషంగా ఉండండి. మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీరు బాగుండటమే కదా నాకు కావాల్సింది కూడా. అన్నయ్య అమ్మాయి మన కోసం వచ్చింది కాబట్టి డబ్బులు తీసుకో. సరే చెల్లెమ్మ, నువ్వేం బాధపడు మాకు. నానా ఒక మాట చెప్తున్నాను, మన పొలం అమ్మి ఆ 25 లక్షలు ఇచ్చే బాధ్యత నీదే. చిన్నోడు చెప్పింది అదే, నువ్వు చెప్పేది అదే. పొలం మేకనే డబ్బులు ఇద్దాం లేరా? అమ్మ సునీత, కింద లేకు, ముందు నువ్వు కుర్చీలో కూర్చో, లేకు ఇలా కూర్చో. అన్నయ్య నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇకనైనా అప్పులు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరే జాగ్రత్త. అబ్బా నా కళ్ళ ముందు 25 లక్షలు ఉన్నాయి. ఇందులో మాత్రం నాకు 5 లక్షలు మీరు ఇవ్వాల్సిందే. ఇవి బంగారం తెలుసుకోవాల్సింది. ఏమంటారు? అలాగే నాకు ప్లాట్ కొనిపెట్టండి నా పేరు మీద. మంచి జోరుగా ఉందిరా తమ్ముడు. లేదన్నయ్య. నాకు కూడా వాటా ఉంది కదా, మేము కూడా అనిపించుకున్నాం కదా, మరి గయ్యాలని నాకు కూడా వాటా ఇవ్వండి బాగుంది. ఏమంటారు? అందుకే మాకు కొనిపెట్టండి నా పేరు మీద ఒక ప్లాట్. ఏదైతే సాధించాం తమ్ముడు. ఏదో మాయ మాటలు చెప్పి నాన్నకి చెల్లికి 25 లక్షలు వచ్చే విధంగా చేసుకున్నాం. అయితే ఒక పని చేద్దాం, నువ్వు ఒక 5 లక్షలు, నేను ఒక 5 లక్షలు బ్యాంకులో వేసుకున్నాం, ఓకే మిగిలిని వాడేసుకున్నాం. ఏమంటారు? మంచి ఐడియా అన్న. ఇది నాన్నకు తెలియకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. చెల్లెల్ని నాన్ని మోసం చేయడం ఒక మంచి మసా ఉందన్నయ్య. మరి ఏమనుకుంటున్నావురా? 25 లక్షలు ఊరకే వస్తాయా? అంతే కదా. మోసం చేశారా? అనా ఇంకాపు, నువ్వు మంచి నటుడు అని మాకు తెలుసులే కానీ ఈ విషయం కానీ అమ్మాయి కానీ తెలిసిందనుకో తర్వాత ఏదైనా జరగవచ్చు. నీ ఇష్టం చెప్తున్నాను. అన్నయ్య ఇంత చేసిన వాళ్ళం ఏదైనా జరగవచ్చు. కాదు కూడదు నేను అమ్మాయిని చెప్తాను అన్నాడు అనుకో. మీలాంటి వాళ్ళ వల్లేరా స్నేహ బంధాలు, రక్త సంబంధాలు తెగిపోతున్నాయిరా. కళ్ళ పేరు బంధాలు కూడా తెగిపోతున్నాయిరా. ఈ డబ్బు పిచ్చుండి పట్టేరా. మామయ్య గారు, మీకు విషయం తెలిసింది కదా, పెద్ద పెద్దగా అరవద్దు. మేము చాలా గౌరవంగా బతుకుతున్నాం. మీకు ఒక ముద్దేస్తాము, తిని మెదలకుండా ఉండండి. అంతేగాని పెద్ద పెద్దగా అరవద్దు ఇక్కడ మా దగ్గర. చిన్నోడా, నాన్న చూస్తే పోయేటట్టు ఉన్నాడు. మనకెందుకు వచ్చి తలనొప్పి కానీ మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్తారుగా. అలాగేనా? హలో డాక్టర్ గారు. బాబు చెప్పు. మా నాన్న కళ్ళు తిరిగి పడిపోయారు సార్. సరే వస్తున్నాను. కొంచెం అర్జెంట్గా రండి. డాక్టర్ గారు రండి, కూర్చో. సార్ చూడండి నాన్నగారు.
గారు ఒకసారి చూడండి. బీపీ డౌన్ అయిందండి. వాటర్ వేసుకో. ఏమో వాటర్ తీసురా. ఇప్పుడు రేపు నాన్న లేపు. నానా లేండి. నానా లేకుండా చిన్నగా చిన్నగా. ఏమో ఇటు తీసుకురా, వాటర్ తీసుకురా. నాన్న వాటర్ తప్ప ఏం లేదు కంగారు పడబాక. కొంచెం వాటర్ తాగ. మెల్లిగా మెల్లి. ఏం లేదు. అరే ప్రాణం తీసే మీరు ప్రాణం పోసేలాగా నటిస్తున్నారా? నాన్న కదా నీ ప్రేమ చూపిస్తుంది, నేను మరీ ఎక్కువ చేస్తున్నాను కానీ మనకెందుకు లేవా? లే వెళ్ళు. లెగ్సెల్ లేకు. వెళ్ళి నీ కూతురు దగ్గరే ఉండు. వెళ్ళు, నీ కూతురు దగ్గరికి వెళ్ళు. నా ఉసురు నా కూతురు ఉసురు తగలకుండా పోతురా. అన్నయ్య మనం ఏదో తప్పు చేస్తున్నావు అన్నయ్య. నాన్న ఏదో అడిగింది అన్నయ్య. చిన్నప్పుడు మమ్మల్ని నెత్తిపడి తిరిగి నాన్న. ఏడుకొస్తున్నా. అదేంటిరా, మనం అనుకునేగా తప్పు చేసింది. మళ్ళీ ఈ మాటలు ఎందుకు, ఈ బాధపడటం ఎందుకు? ఏదో తప్పు చేస్తున్నట్టు ఉందన్న. లేదన్నయ్య, మనం తప్పు చేసాం అన్నయ్య, తప్పు చేసాం. నాన్న ఆడ పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే కూడా మనం వెళ్ళలేదన్నయ్య. వద్దన్నయ్య, మా డబ్బు మాకు వద్దన్నయ్య. అమ్మాయిని పిలిపించి ఆ డబ్బు ఇచ్చేద్దాం అన్నయ్య. నాన్న అట్లా చేయకూడదు అన్నయ్య. భలే ఉందిరా తమ్ముడు. ఇంటికి పెద్దోడని చెప్పి నా మీద తప్పు వేయటానికి ఏమి నటిస్తున్నావురా? ఆహాహా. బావగారు, మామయ్య గారు అక్కడ కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటే మనం చేసింది ఒక తప్పు అయితే, మా ఆయన కళ్ళలో మొట్టమొదటిసారిగా నేను కన్నీళ్ళు చూశాను. నాకు ఎందుకనో మనం చేసేది తప్పు అనిపిస్తుంది బావగారు. ఆ డబ్బులు తిరిగి మన అమ్మాయికి ఇచ్చేద్దాం. వద్దు బావగారు. ఆపవే నీ నంగనాచి మాటలు. నువ్వు నీ మొగుడు మారినోళ్ళలాగా నటిస్తున్నారు. మేము ఎర్రోళ్ళు అవ్వాలా అందరిలో? వదిన, నీలో నా తల్లిని చూసుకున్నాను వదిన. మా నాన్న ఆడ గిలగిలా కొట్టుకుంటుంటే నీకు జాలి కలగలేదు, అన్నయ్యకి జాలి కలగలేదు. ఏంట్రా తమ్ముడు నువ్వు అనేది? మేము తప్పు చేసామని చెప్పేసి నాన్న కాళ్ళ మీద పడదామా లేదా చెల్లెల కాళ్ళ మీద పడదామా? ఎవరివి కాళ్ళ మీద పడదాం చెప్పు. ఇద్దరి కాలం మీద పడతాం అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, నేను అన్నయ్యని పిలవడానికి చిన్నతనం ఉందిరా. ఏం మాట్లాడుతాం తెలుసా నీకు? వెళ్ళి మన ఇంటి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చేద్దాం బా. బావగారు, ఏంటా పని? ఏంది మనమందరం చేసిందే తప్పుడు పని, మళ్ళీ ఆయన మీరు చొక్కా పట్టుకుంటారేంటి? ఆయన చెప్పిన దాంట్లో ఏ అన్యాయం ఉంది? ఏంటి వెనకేసుకొస్తున్నావా? వెనకేసుకొచ్చేది ఏంటండి? ఆ అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేద్దాం. వద్దన్నాం కదా, తప్పు చేస్తే అందరం కలిసి దాన్ని సరిదిద్దుకుందాం. దాన్ని మీరు కొట్టుకుంటున్నారేంటి? నువ్వు ఆపమ్మ మహాతల్లి. ఇందాక వాటాలు వేసుకునేటప్పుడు నాకు నక్లీస్ అని అడిగా, ఇప్పుడేమైంది ఆ బుద్ధి? వీడేమో మిద్దెలు కడతానన్నాడు, అప్పుడు తెలీదా? తప్పని ఒప్పుకుంటా, కానీ ఈ తప్పు జరగడానికి కథ కర్మ క్రియ అని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను, నాన్న కోసం ఏదైనా ఒప్పుకుంటాను నేను. సరేరా, నానొచ్చాడు మాట్లాడదాం. కూర్చోరా, నానొచ్చాడు మాట్లాడదాం. ఏంటన్నయ్య ఈ గొడవ? అన్నయ్య, నాన్న ఏం చేసి పంపించారు అన్నయ్య మీరు? డబ్బు కావాలంటే తీసుకోండి. అమ్మ లేదు, ఉంది నాన్న ఒక్కడే కదా. ఎందుకన్నయ్య మీరు ఇలా చేస్తున్నారు? మేము ఆయన్ని ఏం అనలేదు. మా దగ్గర ఉంటే ఇష్టం లేక నీ దగ్గర ఉండాలని ఇష్టంతోటి ఆయన ఆడుతున్న నాటకం. అంతేగాని మేము అన్నం పెట్టమని అనలేదు, లేదా మా పెళ్ళాలు బయట పట్టుకొని నెట్టాలేదు. ఎందుకు అట్ట మాట్లాడుతున్నావు? ఆపు ఆపు, వద్దు, ఇంకా నటన ఇంతటితో మనం ఆపేద్దాం. నాన్ని అమ్మాయి దగ్గర పంపించడం, అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తెప్పియడం, ఆ డబ్బులతో మనం పార్టీలు చేసుకోవడం అంత అవసరమా? ఉన్న విషయం చెప్పేద్దాం.
ఇంకా నటన ఆపు. ఒప్పుకుందాం అన్నాం కదా, అసలు నటన మొదలు పెట్టింది నువ్వని ఒప్పుకో, మా ఆయన కూడా ఒప్పుకుంటాడు. మమ్మల్ని మోసం చేసి మీ భార్యను కూడా నటించేలాగా చేసి తండ్రిని ఉన్న ఆడబిడ్డని కూడా మోసం చేశారు కదా, ఇంకా ఆపంటారా మీ నటన? అమ్మా నువ్వు ఏడవద్దమ్మా. నువ్వు మా ఇంటి ఆడపడుచు అమ్మా. నువ్వు మా ఇంటి తొలి దీపం అమ్మా. నువ్వు ఏడవద్దు. మాకు నువ్వు కావాలి, నాన్న కావాలి. మేము మారిపోయామమ్మా. మనం మారాలన్నయ్య. మన ఇంటి తొలి దీపం అన్నయ్య. నాన్ని అమ్మాయిని బాగా చూసుకుందాం అన్నయ్య. మనం మారితేనే అన్నయ్య మా ఇంటికి సుఖంగా ఉండేది. అన్నయ్య, మనం చిన్నపిల్లలప్పుడే మన అమ్మ చనిపోతే, మనం 4 సంవత్సరాలు, నేను 4 సంవత్సరాల పిల్లప్పుడు అమ్మ చనిపోతే నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచాడో నీకు తెలియదా అన్నయ్య? ఇంటికి పెద్దోడివి, నాన్న ప్రతి కష్టాన్ని నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. మన ముగ్గురు నాన్న బాగా చూసుకుందాం అన్నయ్య. నాన్నకి ఏం తెలీదు, మనమే ప్రాణంగా బతికాడు అన్నయ్య. చెల్లిమా, నానంటే మాకు ప్రేమ లేదంటావా? నాకు బిడ్డలు లేకపోయినా ఇక నుంచి నానే నా బిడ్డ అనుకుంటా. పసిపిల్లగాడు లెక్క చూసుకుంటానమ్మా నాన్నే. నువ్వు కూడా తప్పకుండా ప్రతి పండగకి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో నీ చిరునవ్వు దీపాన్ని వెలిగించు. నాన్న ఖచ్చితంగా నా బిడ్డలాగా చూసుకుంటాను. మాకు మాత్రం ఎవరున్నారు? అమ్మా ఇంక నుంచి మామయ్య గారిని మా కన్న బిడ్డలాగా చూసుకుంటాం అమ్మా. ఇప్పటి వరకు మేము నిన్ను ఎలా చూసుకున్నామో తెలియదు. ఇక నుంచి నీకు పుట్టింట్లో తల్లి నోట్లు లేకుండా మేము ఇద్దరం చూసుకుంటాం. ఇవి ప్రతి పండగకి నువ్వు మా ఇంటికి వచ్చి మా అతిథ్యం స్వీకరించుతాను. మా ఇంటి ఆడపడుచు నిన్ను ఏడిపిస్తే మాకేమొస్తుందో. నువ్వు సంతోషంగా ఉంటే మేము అందరం సంతోషంగా ఉంటాం. ఇంక నుంచి నువ్వు మా పుట్టింటి కాదు.